गजानन महद्विषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रा विशालाक्षी पद्मकेसरी वन्दिनी विद्यां पद्मालयां देवी सामं पातु सरस्वती। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే బందిక జగదీష్ గారు సభ యందు ఆసీనులు కావాల్సిందిగా తెలుపుతున్నాము. అలాగే ఛాయా ఓంకారయ్య గారు సభ యందు ఆసీనులు కావాల్సిందిగా తెలుపుతున్నాము. ప్లీజ్ గౌరవనీయులు బందికే వాసుదేవయ్య గారు సభ యందు ఆసీనులు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కోరుకుంటున్నాము. ముందు నుంచి సీట్లు వెనక్కి ముందుగా కూర్చుంటే మీకు వ్యూ బాగుంటుంది. మీరు ఎవరు వచ్చారో మనకు బాగా కనిపిస్తుంది. వాళ్ళని పిలిచి ఏదైనా ఉంటే వేదిక మీద వాళ్ళని మాట్లాడాల్సిందిగా పిలవాల్సి ఉంటుంది. అందరూ ఈశ్వతిరోతి తిరన్ననుతే ఇరువని వింద శిరోరి ఈశ్వనివాసి ఈశ్వనివే భగవతి ఏషితి కంటక్ తుమ్మి కొప్పుల సల్లని గంగను రాసుకున్న నీలకంఠుడా తెల్ల తెల్లని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా ఒంటి నిండా బూడిదున్న కంటి నిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండ బిడ్డ గౌరి తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధనారి అయ్య వేళ రారా శివయ్యా దండాలయ అభిషేకాలయ సల్లని గంగను రాసుకున్న నీలకంఠుడా తెల్ల తెల్లని సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివశంభుడా राजाधिराजाय प्रचय्यस्सायिने नमो वयं वैश्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत् ओम तत्पुरो नमः। अंतर्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं प्रजापो ज्योति यशो अमृतम् ईश्वरो सर्वविश्वानां ईश्वरः सर्वभूतानां
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. థ్యాంక్ యూ అండి. ఆశీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. సభ ప్రాంగణంలో అక్కడక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి, దయచేసి రండి. హలో. ముఖ్యంగా మహిళలు అత్యధికంగా పూజా కార్యక్రమంలో ఉన్నారు. దయచేసి సభ యందు ఆసీనులు కావాల్సిందిగా తెలుపుతున్నాము. పెద్దలు శ్రీ బందికే వాసుదేవయ్య గారు కల్లూరు ఏరియా కుర్నికుల దైవాచార సంఘ పెద్దలు మరియు అగ్రనేత దయచేసి వేదిక స్వర్గస్థులయ్యారు. ఆయనకు సంతాపము ఏర్పాటు చేసేదానికి కొర్నికుల దైవాచార సంఘం తీర్మానం ఆమోదించింది. దయచేసి అందరూ కూడా 2 నిమిషాలు సంతాపం భవనం పాటించవలసిందిగా తెలుపుతున్నాం. స్టార్ట్. ధన్యవాదాలు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఈ యొక్క వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన మన కుర్నికుల పెద్దలకు, అలాగే మహిళలకు, అలాగే పిల్లలకు అందరు కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు జోహరాపురంలో ఇటువంటి వనభోజన కార్యక్రమం జరుగుతున్నదంటే మా యొక్క టీం, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దల అందరి సహకారంతో ఈరోజు ఈ వనభోజన కార్యక్రమం మేము జరుపుతున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వనభోజన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేయవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. కాబట్టి ఈ యొక్క వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు బందికి వాసుదేవయ్య గారు కల్లూరు ప్రాంతం నుంచి ఇచ్చేసినారు. మన కుల అగ్రనేత జోరాపురం కమిటీ మరియు ముజఫర్నగర్ కమిటీ వాళ్ళు అందరికీ, ఇక్కడ వచ్చిన శ్రీమూర్తులకు మరియు మిగతా అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనము సమావేశమయ్యాము. ఇది 2వ సమావేశము. దయచేసి లాస్ట్ ఇయర్ నేను జోరాపురంలో జరిగిన ఈ కొన్ని వనభోజనానికి రాలేకపోయాను నేను కొన్ని కారణాల వల్ల. ఇది 2వది. అయితే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్న నా ధర్మం అది. ఎందుకంటే జిల్లా వైడ్గా ఏది జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చి కార్యకర్తల ముందు లేదా ఆ ప్రాంతవాసుల ముందు తీసుకొచ్చి పెట్టడం నా యొక్క ధర్మం. కాబట్టి ఇంత ఘనంగా ఇది జరిగింది. అయితే మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింటే చాలా బాగుండేది. మనం ఒకటి డిసైడ్ చేస్తున్నాము, ప్రతి సంవత్సరం కూడా 2వ ఆదివారము కొన్ని వనభోజనము అని చెప్పేసి. మరి మర్చిపోయినారో ఏమో తెలియదు, కానీ నాకు గుర్తుంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో 2వ ఆదివారం రోజు మనము వనభోజనం జరుపుకోవాలని చెప్పేసి తీర్మానం చేస్తున్నాం. ఎప్పుడిది?
గత 8 సంవత్సరాల కిందటే జరిగింది ఇది. అప్పటి నుంచి కూడా 2వ ఆదివారమే చేస్తూ వచ్చాం, ఒక కరోనా పీరియడ్లో తప్ప. మిగతా అన్నిసార్లు చేస్తూ వచ్చాం. దయచేసి ఈసారి నెక్స్ట్ టైం చేసేటప్పుడు మనము సర్వశక్తులు వడ్డీ ఒకే రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక మాట్లాడే కార్యకర్తలు ఎవరన్నా కానీ దయచేసి 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోద్దండి. నేను కూడా 5 నిమిషాల్లోనే ముగిస్తాను. అంతకంటే ముందు నా ఇంకా 5 నిమిషాల్లో 2 నిమిషాలు అయిపోయింది, 3 నిమిషాలు ఉంది. ఆ 3 నిమిషాల్లో నేను ఇక్కడ వచ్చిన స్త్రీ ముద్ర కోటి వినామం చేస్తున్నాను. మెయిన్గా ఒక వంశము లేదా ఒక కులము బాగుపడాలంటే ఆ కులం సంబంధించిన స్త్రీలు ముఖ్య పాత్ర. మీరు మీ పిల్లల్ని ఎంత సంస్కారవంతంగా పెంచుతారో మీరు అంత సుఖంగా తర్వాత కాలంలో అంటే మీ యొక్క వృద్ధాప్యంలో ఇంట్లో ఉంటారు. లేదనుకోండి మనల్ని తీసుకుపోయి ఏదో ఒక అనారోగ్యంలో పడేస్తారు లేకపోతే పిల్లలు. కాబట్టి పెంచేటప్పుడే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. లేదు మా వాడు అట్లా చేయడం అనుకుంటే మాత్రం చాలా పెద్ద అపోహ అది. నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. నా దగ్గరకు వచ్చే చాలా కుటుంబ సమస్యల్లో ఇది ఒక పెద్ద ప్రధానమైంది. ఇది ఇంకా అంతకంటే ముందేమంటే మీ పిల్లలు ఎంత గీ కొట్టినా ఎంత మొత్తుకున్నా కూడా సెల్ ఇవ్వద్దండి. సెల్ ఇచ్చినా అనుకోండి మీ పిల్లలు మీ కారు. ఎందుకంటే టైం అంతా దానికోసం స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఇంకా చదువుకోవడానికి టైం ఏడుంది, మీతో మాట్లాడిన టైం ఏడుంది, వాడి బాధ చెప్పుకోవడానికి టైం ఏడుంది. కాబట్టి మీరు కూడా టీవీ తగ్గించుకొని టీవీలు చూద్దాము. ఎందుకంటే మనకి సీరియల్స్ చాలా ఉన్నాయి. ఇండియాలో చూసిన సీరియల్స్ వేరే ఎక్కడ దేశంలో ఉండవేమో బహుశా. తగ్గించుకోండి, మీరు తగ్గించుకొని పిల్లల కోసం ఖచ్చితంగా సాయంత్రము వాళ్ళు పడుకునేంత వరకు టైం కేటాయించండి. ఒకవేళ మీరు భార్య భర్తలు కొట్లాడాలనుకుంటే వాకులు వేసుకుని లోపల కొట్లాడండి, పిల్లలకు తెలియకుండా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏ ఇంట్లో కూడా కొట్లాడడం లేవంటే నేను ఒప్పుకోను. మా ఇంట్లో కూడా ఉంటుంది. దయచేసి చెప్తున్నాను, పిల్లలు ఎదురుగొద్దు. పిల్లలకు మాత్రము మీరు ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా కనిపించండి. ప్రాబ్లమ్స్ ఉన్నా లోపల పెట్టుకోండి. నా యొక్క విన్నపం ఇది. తర్వాత బయట కాలం బాగలేదు. ఈ మధ్యన లవ్ జిహాదులు అవి అని వింటున్నాం. మీరు ఎంత సిస్టమేటిక్గా పిల్లల్ని పెంచితే మీ పిల్లలు అంత సిస్టమేటిక్గా ఇంట్లో ఉంటారు. మీకు ఓ విషయం తెలుదో, ఈ మధ్యన ఈ మన వివాహ వేదిక కోసం తిరుగుతూ ఉంటే అమ్మాయిలు దొరకడం లేదు. ఏమైనారు మన పిల్లలు చెప్పండి? మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ప్రతి 20 కుటుంబాల్లో ఒక పిల్లలు మన ఇంటి దాటి వేరే ఇంటికి పోతున్నారు. ప్రతి ఇంటి 20 కుటుంబాల్లో ఒక కుటుంబం నుంచి ఒక అమ్మాయి బయటికి వెళ్ళిపోతూ ఉంది. అదే అమ్మాయిలు మన దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా మనకి కరువు వచ్చిండేది కాదు. అమ్మాయిల కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు గతంలో మగపిల్లలు ఉన్నారంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు అంటే గర్వంగా ఫీల్ కాండి. ఎందుకంటే వీళ్ళకి మగపిల్లలకు ఆడపిల్లలు వెతకలేక చచ్చిపోతున్నారు వీళ్ళు, ఇల్లు వెతకలేక. కాబట్టి దయచేసి పిల్లల్ని మీరు ఎంత సంస్కారంగా పెంచుకుంటే మీ ఇంటికి మహారాజులు వెతుక్కుంటూ వస్తారు మహారాణి కొరకు. కాబట్టి ఇది మీరు ముందు చూసుకోవాల్సిన. తర్వాత మీ పిల్లలు స్కూల్లో చదువుతుంటే నెలకు ఒకసారైనా పోయి స్కూల్లో అడగండి, మా పిల్లలు ఏమైనా తప్పు చేస్తున్నారా, చదువుతున్నారా లేదా, ఎట్లున్నారు, వాడిలో ఏమైనా మార్పు తీసుకొచ్చేది ఉందా, ఇది అడగండి. వాడు సంస్కారవంతంగా పిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారు. తర్వాత ఆడపిల్లలకు మగపిల్లలు తేడా చూపించద్దని దయచేసి ఇద్దరికి ఈక్వల్గా పని చేయించండి. అన్ని పనులు నేర్పించండి. నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నాను. ఒకవేళ మీ పిల్లవాడికి ఆస్ట్రేలియా సీట్ వచ్చింది, మీరు పోయి వంట పెడతారా? మీరు చెప్పండి. వంట నేర్పించింటే కనుక వాడు హ్యాపీగా వండుకొని తింటాడు. నీ గురించి దిగులేదు, నీకు వాడి మీద దిగులేదు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అందుకే వంట పని నేర్పించండి, ఇంటి పని నేర్పించండి, మార్కెట్ తీసుకుపోండి, అన్నీ నేర్పించండి దయచేసి. ఎప్పుడైతే మీరు అన్నీ నేర్పిస్తారో మీకు వాడి మీద దిగులు ఉండదు. ఎక్కడ ఉన్నా కూడా మీ పిల్లలు ఉన్నారా ఇంట్లో అంటే వాడి పని వాడు చేసుకుంటారని ధైర్యం. వేరే ఏం చెప్పు. నాకు కూడా 2 మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు లేదు నాకు. అంటే నా దురదృష్టం అది. కాబట్టి ఆడపిల్లలు చేసే పనులను నేర్పించండి, మగపిల్లల్లాగా పెంచండి. తర్వాత ఆడపిల్లలకు తిరిగితనం నోర్పియద్దండి. అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. మన పిల్లలు సంస్కారవంతంగా తప్పు చేయకుండా ఎక్కడ పోయిస్తే తప్పేమని చెప్పండి. వాళ్ళు చేసే పనులన్నీ చేయనియండి. ఎక్కడికైనా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ పోతున్నారు. సాఫ్ట్వేర్లో మగపిల్లల్ని ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో ఆడపిల్ల. కాబట్టి ఖచ్చితంగా మగపిల్లవాడిని ఎట్లా పెంచుతారో ఆడపిల్లలను కూడా అట్లే పెంచండి. ధైర్యంగా మాట్లాడి నేర్పించండి.
సిగ్గుపడాల్సిన అవసరం లేదు, చెప్పండి వాళ్ళకు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పమానండి, అంతే. ఉండండి, సెల్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పిల్లలు సెల్లో ఏదో సబ్జెక్ట్ చూసుకోవాలనుకుంటే స్పీకర్ ఆన్ చేసి అక్కడ కూర్చోబెట్టి చూసుకోమని చెప్పండి. మీరు తిరుగుతూ ఉండండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తామండి. వీళ్ళకి జరుగుతున్న విషయాలు మీ దృష్టి తెస్తున్నాను. ఒకవేళ మీ పిల్లలు సెల్ తీసుకొని పోయి మూల కూర్చున్నారంటే వాడు చేయడానికి పని చేస్తున్నాడు అర్థం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడే కూర్చోబెట్టి అక్కడే చూడమని చెప్పండి. సబ్జెక్టు తీసి మీ సెల్ మీకు ఇవ్వండి. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, మగపిల్లాడు కానీ ఆడపిల్లాడు కానీ, మాట్లాడి వెంటనే తిరిగి ఇచ్చేయమని చెప్పండి. మీ ఎదురుగా మాట్లాడమని చెప్పి తప్పేమని చెప్పండి. ఫ్రెండ్తో మాట్లాడడం రూల్ ఏం లేదు, ఖచ్చితంగా మాట్లాడమనండి. తిరిగి సెల్ ఇచ్చేయమని చెప్పండి. వాళ్ళకేం పెద్ద సెల్తో పనేం లేదు. అన్నీ ఈ కాలంలో అన్ని చోట్ల అన్నీ దొరుకుతున్నాయి. నెట్ లేదని కావస్తే డౌన్లోడ్ చేసుకోమని కూర్చొని చదువుకోమనండి, మీది మీకు ఇచ్చేయమనండి, సరిపోతుంది. ఇది చేయగలిగితే రేపొద్దున మీరు అనాథసయం పోకుండా ఉంటారు. లేదనుకోండి వాళ్ళే మన ఇంట్లో ఉంటారు, ఇంకా మీరు ఎక్కడ ఉంటారో వాళ్ళకే సంబంధం చెప్పండి. కాబట్టి మన రక్త బాంధవ్యాలు పెద్దలు చిన్నవి నేర్పిస్తే, ఇంకో చిన్న విన్నపము, మీ అత్తగారికి నచ్చజెప్పి మీ అత్తగారి దగ్గర మీ పిల్లలు ఉండేటట్టు చూసుకోండి, గుణవంతురాలుగా. ఎందుకంటే మీరు వేరే పనుల మీద పోతుంటారు. మా అత్త దగ్గర ఉండదనుకోవడం మాత్రం నా దృష్టిలో అంత మంచి విషయం కాదు. ఒకవేళ పొరపాటున మీకు మీ అత్తకు పడకపోతే చాలా ఉన్నాయి కుటుంబాలు, నచ్చ చెప్పండి, ఏమవుతుంది చెప్పండి, మీ అత్తనే కదా. ఇక్కడ మీరు ఇంకో విషయం చెప్తా చూడండి, ఆడవాళ్ళు ఒక ఇంటి వంశం నుంచి ఇంకో ఇంటి వంశంకి వచ్చినప్పుడు ఇది మీరు ఇది చెప్తారా అది చెప్తారా మీరు చెప్పండి. సో సర్వ హక్కులు ఉంటాయి అత్తతో కొట్లాడడానికి, ఏం ప్రాబ్లం లేదు. నిజాయితీగా మీరు చేసే మంచి పని కోసం అత్తతో తగులాడితే తప్పు కాదు. కానీ వెంటనే పిలిచి అత్తకు అన్నం పెట్టండి, సంతోషపడుతుంది. అత్త కూడా అడ్జస్ట్ అవుతుంది, నా కోడలు మంచి కోసమే కొట్లాడింది నాతో అని చెప్పేసి. ఏమవుతుంది, ఒక పూట అలుగుతుంది, రెండో పూట అలుగుతుంది, మూడో పూట. మీరు 3 పూటలు పిలుస్తుంటే ఎన్నిసార్లు అలుగుతుంది ఆమె, ఛాన్సే లేదు. కాబట్టి దగ్గర తీయండి. కొంత ఎక్కడన్నా ఒక చోట ఒక % తేడా ఉండొచ్చాము, కానీ మీరు సర్దుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా సర్దుకుంటారు. చిన్నపిల్లలం కాబట్టి అత్తతో కంపేర్ చేస్తే కోడలు చిన్నవాళ్లే, కొంత సర్దుకుంటే సరిపోతుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఎక్కువ శాతము కుటుంబాలు కొట్లాడుకొని ఇంట్లో ఆడలు కొట్టుకొని ఆ పనిష్మెంట్ మొగలకు పెడుతున్నారు. వాళ్ళు బయటికి పోయి ప్రశాంతంగా రావాలంటే వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలంటే మీ ఇంటి గురించి ఆలోచించరాదు. మా ఇంట్లో మా అమ్మ నా భార్య వాళ్ళు బాగుంటారు, వాళ్ళు కుటుంబం చూసుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ధైర్యంగా వాళ్ళు పని చేసుకొని బయటకు ఇంటికి వచ్చేస్తారు. మిమ్మల్ని ఆలోచించి చేసుకుంటే వాళ్ళు బండి మీదనో ఏదో కారులో పోతుంటారు. ఇక్కడ ఆలోచన చేసుకుంటాడు, ఎవరన్నా గుద్దితే ఏం చేస్తావు చెప్పండి, లేదా వాళ్ళ చెవులు గుద్దితే ఎట్లుంటుంది చెప్పండి. వీళ్ళు పెద్దలు శ్రీ సిబి అజయ్ కుమార్ గారు, మన కుల అగ్రనేత, పెద్దలు వేదికను అలంకరిస్తూ తమ అమూల్యమైన ఆర్థిక వనభోజనాన్ని జరుపుకుంటున్నటువంటి కుటుంబ బాంధవులకు, మిత్రులకు, నేతలకు, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మన వాళ్ళకు నా స్వాగతము మరియు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఆడవారికి, పిల్లలకు. సంవత్సరానికి ఒకసారైనా ఈ రకంగా వనభోజనాలు చేసి మనం అందరం కలిసి మనమంతా ఒకటే, మన ఆచార వ్యవహారాలు ఒకటే, మన పద్ధతులు ఒకటే అని చెప్పి చెప్పాలని చెప్పి అనుకుని కొన్ని ఏళ్ళుగా, దాదాపు ఒక 18-19 సంవత్సరాలుగా కర్నూలులో వనభోజనాలు జరుపుతూనే ఉన్నాం. జిల్లా కమిటీ ఆధ్వర్యము, లేకుంటే మన కల్లూరు దేవాచారము, జోరాపురం దేవాచారం ఆధ్వర్యంలోనూ, కొన్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనూ అందరూ హాజరవుతూనే ఉన్నారు. కానీ ఇంకా స్టేట్ రావాల్సినటువంటి ఊపు రాలేదు. రాకపోవడానికి కారణము పుట్టినే మెంబర్స్లో మనం కొన్ని కులంలో కొన్ని సంక్షేమ సంఘము అని మనం ఒకటి పెట్టుకున్నాము, లేదు కొన్ని దైవాచారము అని పెట్టుకున్నామంటే దానికి కొన్ని నియమాలు, ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరరు, కార్యవర్గ సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూర్చొని నిధులు ఎట్లా సమకరించుకోవాలా, చందాలు ఎట్లా వసూలు చేసుకోవాలా, ఖర్చు ఎట్లా పెట్టాలా, ఎవరి దగ్గర పెట్టాలా, మిగిలిన ఒక గ్రామమే కాకుండా గ్రామం పెద్దదైనప్పుడు 2-3 వార్డులుగాను అట్లా విభజన కూడా చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన తాలూకా కమిటీ, దానిపైన జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ కానీ ఇట్లా ఇన్ని రకాలైనటువంటి అంశాలు మనం సమాజాలు, మన సంఘాలను నడుపుతున్నాం. ఈ మధ్యన ఆ ధోరణి కొంచెము మర్చిపోయినారు మన జనం, ఓవర్లుక్ చేస్తున్నారు.
అది ఆ స్వీయ మానసిక ధోరణులతో లేకపోతే కొన్ని అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు మనుషులకు వచ్చి కొన్ని రకాల భయాలు సాధారణ సభ్యులు నాకే తెలియాలని నేను చెప్తేనే అందరు చేయాలని నాకు చెప్పకుండా ఎవరు ముందుకు పోకూడదు అనేటువంటి అహంకార నాయకుల్లోనూ ప్రబలినప్పుడేటువంటివన్నీ వస్తున్నాయి. మీరు గమనించినారో లేదు, మనము కర్మ ప్రతి సంవత్సరం రంగనాబాద్ దగ్గర మనం తెలుస్తాం. చాలా 15 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. అందరం హాజరవుతున్నాం. అక్కడికి చేస్తున్నారు. వేరే వేరే గ్రామాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా మేము అక్కడికి పిలిచి ఆ రోజు అందరినీ కానీ జరుగుతుంది. అప్పుడు మరి ఈరోజు ఇక్కడ ఒక వనభోజనం, హైదరాబాద్ దగ్గర ఒక వనభోజనం, కర్నూలులో ఒక ఉత్తర వనభోజనం, ఇంకో వనభోజనం, ఇవన్నీ కర్నూలు టౌన్లో అవసరమా అని చెప్పి ఎవరు ఆలోచన చేయడం లేదు. ఆలోచన చేసి అట్లా చేస్తాం, నాదెక్కువ నాదానికి ఎక్కువ మంది వచ్చినారు అనేటువంటి ధోరణులు ఈ మధ్యన కొంతమందిలో వచ్చినాయి. దయచేసి అలాంటి విచ్ఛిన్నకారులను లేకుంటే సపరేట్ వాదులు సంఘం అని పెట్టినావు, వచ్చి ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసినావు, బాగానే ఉంది. ఏం చేసినా తర్వాత కార్యక్రమం సంక్షేమం కోసము లేదా మా కోసము లేదా దేవుని కోసము అని అనేక కార్యక్రమాలన్నీ ఆలోచన చేసుకుని సృష్టించి ఆ కార్యక్రమాలు ఎట్లా విజయవంతం చేయాలో ఎట్లా సభ్యులు దాంట్లోకి ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. వారి యొక్క ఇబ్బంది పెను ధోరణులను తప్పుడు ధోరణులను అదే పద్ధతిలో ఇక్కడ ఇప్పుడు మళ్ళా వచ్చే వారము ఇంకొక వారము వేరే చోట వనభోజనం, కొన్ని వనభోజనమే ఒకటి చేస్తామని కర్నూలు టౌన్లోనే కొంతమంది ప్రయత్నం చేస్తూ చందాలకు తిరుగుతున్నారు అని చెప్పి మాకు తెలిసింది. దయచేసి ఇందు మూలంగానే హెచ్చరించేది ఏమంటే ఎవరు ఇవ్వద్దండి, అటువంటి వాళ్లకు ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళని నిలదీయమని మిమ్మల్ని కూడా నేను ఈ సభా సందర్భంగా కోరుతున్నాను. ఎవరైనా వస్తే అట్లా ఇవ్వదండి. అట్లా ప్రతి ఈ మధ్యన ఈ క్యాలెండర్లు సంవత్సరానికి ఒకసారి అందరూ వేస్తారు, అన్ని కులాల వాళ్ళు వేస్తున్నారు. మనం కూడా జిల్లా కమిటీ తరఫున ఒకటి వేసేవాళ్ళం. అది దాంట్లో ఏ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏ ఇతర మీటింగ్ కాదు. ఆయన అట్లా చేసేవాళ్ళు. చందా వసూలు చేయలేదు కనుక జిల్లా కమిటీ వాటిని వసూలు చేసి కొన్ని కేసు ఒక దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. 7వ సంవత్సరం ఇప్పుడు వేసి ఉండని, హైదరాబాద్లో ఉండని కొంచెం ఎక్కువనే మాట్లాడినానేమో, దయచేసి ఏమనుకోకుండా క్షమించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, జోరాపురం గ్రామ కుర్ని సంక్షేమ సంఘానికి కుర్ని వ్యతిరేక విధానాలు అవన్నీ ఉన్నాయి. కానీ తర్వాత మనం సమన్వయం చేసుకునేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేద్దాం సార్. మీ సలహాలు సూచనలు కృతజ్ఞతలు. తదుపరి గౌరవనీయులు శ్రీ ఛాయ ఓంకారయ్య గారు, మన కుర్నికుల అగ్రనేత. ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా నడుపుతున్న జోలాపురం దైవాచార కమిటీ మరియు సంక్షేమ కమిటీ సభ్యులందరికీ ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకోసం మనం ఈ వనభోజనాలు నడుపుకుంటున్నాం? ఐక్యత, మన కులము బాగున్న వాళ్ళు అని చెప్పేసి అని కోరుకోవడానికే మనం ఈ సమాజంలో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఈ వనభోజనానికి అందరూ కూడా ఐక్యత ప్రదర్శించాలా. కాబట్టి వాళ్ళు చేస్తాం వీళ్ళు చేస్తాం అన్నట్లు ఇంతవరకు అజయ్ కుమార్ మామగారు చెప్పినారు. అది పద్ధతి కాదు. మనమేమి ఇంకొక ఊర్లో మన పిల్లల్ని ఇస్తాం లేదా పిల్లల్ని తెచ్చుకుంటాం, తప్పదు. కాబట్టి అక్కడ కూడా ఉన్నామంటే మనకు గౌరవించాలా. కాబట్టి ఆ గౌరవము వాళ్ళు కానీ మనం కూడా కానీ సర్దుబాటు చేసుకొని పోవాలా. కాబట్టి దయచేసి ఇక్కడనే రేపొద్దున కర్నూలులో చేస్తారు, రేపొద్దున మళ్ళీ ఇంకొక చోట చేస్తామంటారు. ఇది పద్ధతి కాదు. మన ఐక్యత ఎక్కడ ఉంటుంది? రేపొద్దున ఇక్కడనే ఈడ చేసిరి ఆడ చేసిరి అని చెప్పేసి అని అంటారు. ఇదే వీళ్ళకి రేపొద్దున ఇదైనప్పుడు జోలాపురం మేము చేసి పాపా అంటే అవు వాళ్ళు చేస్తున్నారంట కదా అని చెప్పేసి అంటే మీకైనా కానీ కొంచెం చిన్న చూపే కదా. అది పద్ధతి కాదు. దయచేసి రేపు సంవత్సరము అందరూ కలుపుగోలుతరంగా కృషి చేస్తారని చెప్పేసి అని నా యొక్క ప్రత్యేక మనవిగా కోరుకుంటున్నాను. నేనైతే నా 14వ సంవత్సరాల ఏట నుంచి నేను పత్తికొండ దైవాచారంలో ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. నాకు గౌరవం ఇస్తున్నారు.
గౌడుగా ఉన్నాను, అక్కడనే ఉన్న ఇప్పటికి కూడా నాకు గౌరవిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో ఒక మాట అడుగుతారు. కొంతమందికి ఏదో ఈర్ష్యాభావం, మనం వాళ్ళకు చెడుపు చేయాలనేది ఏం లేదు, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన గౌరవం ఏం పోలేదు, అది అట్లే ఉంది. మనం ఎక్కడికి పోయినా పెద్దలుగానే గౌరవిస్తున్నారు, సంతోషం. కాబట్టి ఏ దురుద్దేశం పెట్టుకోకుండా కార్యక్రమాలు ఐకమత్యంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకోవడం. ఒకప్పుడు ఇక్కడ చందాకు వచ్చినాం సభ్యత్వం కోసం, ఒక 8 సంవత్సరాల క్రితం 50 రూపాయలు అందరు ఇచ్చినారు, కులస్తులము ఇట్లా అని చెప్పేసి. అంటే కొంతమంది ముసలోళ్ళు మేము ముందు పోయిన తర్వాత వెనకాల వీళ్ళంతా సంఘం పేరు చెప్పి ఏదో డబ్బులు వసూలు చేసుకొని తినడానికి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. అది చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత సంఘంలో ప్రత్యేకంగా నేను వాళ్ళకి అడిగిన, ఏమండి మనం ఏదో కార్యక్రమం చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అని పెద్దలకు అక్కడ అడిగితే, ఏం చేస్తాం చెప్పండి అన్నారు. అరే మన కులసులను గౌరవించుకోవడానికి, మన కులం ఉంది, ఒక సంఘం ఉంది అని చెప్పేసి అని గౌరవించుకోవడానికి, ఐకమత్యం కోసము ఇన్ని కారణాలకు ఏం పని చేయకూడదు, మరి ఏదో చెప్పు అన్నారు పెద్దలు. సరే ఒక క్యాలెండర్ వేసి ప్రతి ఇంట్లో ఉండేటట్టు చేస్తామే అంటే అది అయ్యే పనేనా? లక్షలతో కూడుకున్నది, అవును, ఖర్చుతో కూడుకునేది, మనిషి అనుకుంటూ సాధించలేనిది ఏం లేదు, కాబట్టి చెయ్యొచ్చు అని చెప్పేసి అంటే సరే ఖచ్చితంగా చేస్తాంలే అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు 10,000 క్యాలెండర్లు ఇచ్చి జిల్లా మొత్తం మొదలుపెట్టి ఇప్పటికి 14,000 క్యాలెండర్ల వరకు చేసుకుంటూ వచ్చినాం. ఎందుకు? ఐకమత్యం. ఎక్కడ పోయినా కూడా జిల్లాలో మా సంఘం ఉంది, అదో మనకు అక్కడ వాళ్ళ ఇంట్లో పిల్ల ఉందంట, అదే పిల్ల ఇది, ఈ సంఘం ఇక్కడ ఉన్నాయి, జోలాపురం సంఘం ఉంది, ముజాఫర్నగర్ సంఘం ఉంది, ఇట్లా అన్ని సంఘాలు, దాంట్లో ఇన్ని సంఘాలు ఉన్నాయి మనవి. జిల్లా సంఘం కూడా ప్రత్యేకంగా ఉంది, మనకు జిల్లా సంఘం నుంచి కూడా క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి ఒక గుర్తింపు కోసం, ఐకమత్యత రావాలని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా చేయడమే. కానీ దానికి ఎంత శ్రమ పడుతున్నారు, 3 నెలలు శ్రమ, దానికి డబ్బులు వసూలు చేసుకోవాలా, దానికి డిజైన్ చేయించాలా, ప్రింట్ చేయించాలా, మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి జవాబుదారీతనంగా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ప్రతి ఇంటికి చేరేదానికి మళ్ళీ చూసుకోవాలి. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, అయినా ఆ విధంగానే చేస్తూ పోయినాం. దీంట్లో ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ అవుతున్నాయి. నేను అహం, ఎందుకయ్యా వచ్చి నువ్వే చెయ్యి, ఎవరు వద్దంటారు, జిల్లా అంతా పంచు చెయ్యి, సంతోషమే, ఎవరు చేసి ఏముంది, శాశ్వతంగా ఎవరుంటారు ఇక్కడ, ఎవరు ఉండేదేం లేదు, నీది నాది కాదు, సంఘం ఇది. సంఘం ఏంటంటే బలం కావాలా. ఈనాడు ఇంతమంది ఇప్పుడు వాళ్ళ కమిటీ, ఆ కమిటీ కష్టపడి ఇంత కష్టపడితే కానీ 3 రోజులు 4 రోజుల నుంచి, అంతకంటే ముందు దీనికి ఫండ్స్ కోసం అక్కడ తిరిగి వీళ్ళని తిరిగితే కానీ ఈ కార్యక్రమం ఈరోజు సజావుగా సాగడం లేదు. కాబట్టి శ్రమ కానీ, ఆలోచనలు కానీ, ఆర్థికంగా కానీ ఇన్నిటికీ ఐకమత్యం అవసరం. ఈ ఐకమత్యంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. బందిక జగదీష్ గారు మన కుల అగ్రనేత, కొర్రి కుల దైవాచార సంఘంలో అనేక రకాల నాయకత్వం వహించినటువంటి అగ్రనేత. ఇక్కడ వచ్చిన మహిళలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనం ఈ వనభోజనం అనేది ఫస్ట్లో స్టార్ట్ చేసినాము, ఎందుకంటే అందరం కలిసి ఒక్కసారి కానొస్తామని. అక్కడ కానొస్తే కులస్తులమందరం మనం ఎప్పుడు ఇళ్ళకానే ఉంటాం కాబట్టి ఇట్లా ఒకసారి అందరికి కలిపి మనం వనభోజనం అనేది ఏర్పాటు చేయాలనేదే ఉద్దేశంతో ఇట్లా వాసుదేవ కానీ ఇట్లా అజయ్ కుమార్తో అందరితో కలిసి మనం ఒక 14 ఏళ్ళ నుంచి దీన్ని నడుపుతున్నాం. ఇప్పుడు పరిస్థితులు ఏమైనా అంటే జ్వాలాపురం వాళ్ళు మేము అంత దూరం రాలేము, మేము ఇక్కడే చేసుకుంటాం అనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం చేసినారు, ఇప్పుడు కూడా చేసినారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ మా టౌన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎక్కడన్నా నడపండి, ఒకటే నడుపుదాం అనేది ఒకటి ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే టౌన్లోని ఇక్కడికి తీసుకురావడానికి ఒక కావాల్సింటే వాళ్ళకి ఆటోలో ఏదో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ బాగుంది, అక్కడ ఎంగనబాయి కాడ కరెక్ట్ ప్లేస్ లేదు. కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ కూడా టౌన్ వాళ్ళము మనం కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు వాసుదేవ్ గారు చెప్పినట్లు మన ఇళ్ళల్లో ఆడపిల్లల్ని
వేరే కులస్తులు కొద్దిగా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం మన పిల్లల్ని కొంచెం సంప్రదాయంగా పెంచి వాళ్ళకు ఎక్కడ పోయినా ఇంకా కొంచెం జాగ్రత్తలు ఉంటే మనం బాగుంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువైపోయినాయి ఇక్కడ. అది కూడా కొన్ని కులస్తులు మాత్రమే మన పిల్లల్ని వాళ్ళ కులంలో కలుపుకుంటున్నారు. కాబట్టి మనం దయచేసి మన పిల్లల్ని ఎక్కడ పోతున్నారు ఏం కదా అని ఆలోచించి దాని మీద మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని మేము కోరుచుండు ఈ అవకాశం. భవిష్యత్తులో అందరితో సమాలోచన చేసి ముందుకెళ్దాం సార్. ఈ ప్రాంగణం అంతా పూర్తిగా భర్తీ చేయాలని ఓంకారయ్య సార్ చెప్పారు. అదేవిధంగా ప్రయత్నం చేద్దాం సార్. నెక్స్ట్ శ్రీ గడిగ జగన్నాథం గారు ముజఫర్నగర్ దైవాచార సంఘం అధ్యక్షులు ముజఫర్నగర్ దైవాచార సంఘం అధ్యక్షులు వచ్చి తమ అమూల్యమైన సందేహాన్ని ఇవ్వవలసిందిగా. శ్రీ పరమేశ్వరి దేవి నీలకంఠేశ్వర స్వామినే నమః. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన కుర్నికుల ఆత్మీయ బంధువులు, నా తోటి బంధుమిత్రులు, పెద్దలు, ప్రతి ఒక్కరికి ముజఫర్నగర్ కుర్ని దైవాచార సంఘము, అదేవిధంగా కుర్ని మహిళా సంఘము, కుర్ని సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఊరు ఇక్కడి నుండి 10 కిలోమీటర్లు. మమ్మల్ని ఇంతగా గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ముజఫర్నగర్ దైవాచారం కావచ్చు, అదేవిధంగా సంక్షేమ సంఘం కావచ్చు, ఇంతగా గుర్తుపెట్టుకొని ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా మాకు ఒక అవకాశం మాట్లాడడానికి ఇచ్చినందుకు శిరసించి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈరోజు 2వ కార్తీక వనభోజనం చాలా దిగ్విజయంగా చేయాలనుకుని సంకల్పించడం జరిగింది జోరాపురం వాళ్ళు. సరే, ఈరోజు ఎవరు మాట్లాడినా అంటే నేను పెద్దల్ని ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం లేదు. దయచేసి వాసుదేవంకులు కానీ మిగతా వాళ్ళు కూడా మనం ఏ విధంగా ఉండాలి, పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటే పెద్దల్ని ఏ విధంగా చూసుకుంటారు, మనం పిల్లల్ని ఏ విధంగా సాగాలి. సరే, మనం కూడా కుర్ని సంక్షేమ సంఘంలో అంటే ముజఫర్నగర్ కావచ్చు, కల్లూరు కావచ్చు, జోరాపురం కావచ్చు, ప్రతి ఏరియా కూడా ఒకే కులం, ఒకే క్యాలెండర్, ఒకే కార్తీక వనభోజనం అనే ఒక ఆలోచన ఇక్కడ కూడా పెద్దలు చాలా చక్కగా చెప్పినారు. ఎందుకంటే మనం వేరువేరు కాదు, కుర్ని నేష కులస్థులం, ఒకే క్యాలెండర్ మన అజెండా, ఒకే కార్తీక వనభోజనం మన అజెండా. అందరం ఒకటే, కలిసి ఉంటే కలదు సుఖం అనే థాట్తో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వక్తలు వారి ఆవేదన ఒకటిగా ఉండాలనే విభజించి పాలిస్తే రేపొద్దున మనకే విభేదాలు వస్తాయి. కాబట్టి అవన్నీ పక్కకు పెడతాం. ఈరోజు కార్తీక మాసం అంటే ఈ చల్లని వాతావరణం, ఈ విధంగా ఆహ్లాదంగా అంటే పెళ్ళికి రావచ్చు. ఒక వ్యక్తి పెళ్ళికి పిలుస్తాడు, మనం పోతాం, అక్కడికి ఆ 2 క్షణాలు అదింత తలంబ్రాలు ఇస్తాము, మళ్ళీ ఎవరి వృత్తి ధర్మం మీద వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా సమీకరించి ఒక చోట కూర్చోబెట్టి పలాని బంధుత్వం వీళ్ళు, పలాని పెద్దలు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చదివే పిల్లలకు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయంటే, పూర్వం పెళ్ళి ఉందంటే ముహూర్తం రోజు వాళ్ళ ఇంటికి పోయి, ముహూర్తం రోజు వాళ్ళ ఇంట్లో ఉండి, తలంబ్రాదులు ఉండి, మళ్ళా మరుసటి రోజు మెరవని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అంటే బంధుత్వం ఏమనేది తెలుస్తుండే పిల్లలకి. ఈ రోజుల్లో అవన్నీ ఏమీ లేవు. కేవలం మనం భార్యాభర్తం పిల్లల్ని స్కూల్కి పంపించినామా, భార్యాభర్తం పెళ్ళికి వెళ్ళామా, తలంబ్రాలు ఇచ్చినామా, వచ్చినామా, అంటే మన బంధుత్వం, నేను మీకేమైతా, మీ పిల్లలు నాకేమవుతారనే ఈ సమాజంలో ఎవరం గుర్తింపు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈవెంట్ పవిత్రమైన కార్తీక వనభోజనం సందర్భంగా మన పెద్దలు 15 ఏళ్ల నుండి తాపత్రయపడుతూ ఈరోజు సరే 2గా 1గా తర్వాత మాట, ఈరోజు ఒక వేదికగా ఇక్కడ మనకందరినీ చేర్చి ఇంత చల్లని వాతావరణము, ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుని ఈ కార్తీక మాసంలో పూజించుకొని అందరము ధన్యులమవుతాము. కానీ మీ అందరికీ నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. మనము ఒక పెళ్ళిలో బాగా గమనించండి, ఒక తాంబూలం జరిపినా, పెళ్లి జరిపినా ఒక విభూతి పండు కుంకుమ ఇచ్చి అందరికీ నుదుటిన బొట్టు పెట్టే సాంప్రదాయం మన కులంలో ఉంది. కానీ మిమ్మల్ని నేను దయచేసి ఇది మిమ్మల్ని కించపరచంలే, ఒక విభూతి పండు అక్కడ అంటే చాలామంది మనకే లేవు బొట్లు. అంటే నేనేం చెప్తున్నా అంటే హిందూ సాంప్రదాయంలో బొట్టు అనేది ఒక ఆచార వ్యవహారమైనది. దయచేసి మీ పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకునే సాంప్రదాయము, వీలైతే 7 సంవత్సరాల నుండి
పిల్లల్ని వారంకి కనీసం ఒక రోజు మీతో పాటు దేవాలయానికి పిలుచుకపోయే అలవాటు ఉంటే, పిలుచుకపోతే ఆటోమేటిక్గా మనం హిందూ అంటే ఏమి, మనం ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మన సంస్కృతిలో నడచాలని చెప్పేసి పిల్లలకు 7 సంవత్సరాల నుండి అలవాటు ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కూడా శిరస్సు వంచి మరొక్కసారి వేడుకోవడం జరుగుతుంది. దయచేసి మాట్లాడుతూ పోతే చాలా ఉంటుంది, కానీ ఇలాంటి కార్తీక వనభోజనాలు జోరాపురం కావచ్చు, మిగతా కుర్ని సంక్షేమ సంఘాలు కావచ్చు, మరెన్నో దిగ్విజయంగా జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున ఈ ముజఫర్ నగర్కి ఇంతగా గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక చిన్న అంశము, మేము ముజఫర్ నగర్లో పోయిన సంవత్సరం ఇదే వేదిక పైన అవకాశం ఇస్తే శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని మీ అందరికీ తెలియజేయబడింది. అప్పుడు కేవలం శిలాన్యాసం మాత్రమే అయ్యింది. ఈరోజు ఆ దేవాలయం బేస్మెంట్ లెవెల్ అంటే దాదాపు మనకు నడుములెత్తు, లోపల నుండి నడుములెత్తు 10 లక్షల వ్యయంతో బేస్మెంట్ లెవెల్ అక్కడికి అయిపోయింది. ఇక ఇటుకతోనా రాయితోనా అనే ఒక ఆలోచనలో ఆ సంఘం అంటే మేము అక్కడ ఆలోచనలో ఉన్నాము. దయచేసి ఇక్కడికి మేము కరపత్రాలు తెచ్చినాము, మా పెద్ద మనుషులు మేమందరం మీకు కరపత్రం అందిస్తాము. ఎవరైనా కానీ ఏదైనా కానీ 1000 కావచ్చు, 2000 కావచ్చు, ధన వస్తు రూపేణ ఏది సహాయ సహకారాలు ఇప్పుడు అనేది ఏం లేదమ్మా. కేవలం మీ అందరికీ కరపత్రం మేము చేరుస్తాము. మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి మీరు కూడా విరాళం రూపంలో ఇస్తే చాలా మీకు కృతజ్ఞత ఉంటుందని చెప్పేసి భావిస్తూ, నాకు మా అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వాసుదేవంకులు మాకు ప్రతిసారి కార్తీక వనభోజనం ఎక్కడున్నా బస్సు ఏర్పాటు చేస్తాడు, చాలా గొప్ప విషయము. కాబట్టి వారికి కూడా ఈ సభాముఖంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ, కుర్నీల ఐక్యత, కుర్నీల ఐక్యత, కుర్నీల ఐక్యత. ఈ అమూల్యమైన సందేశము, సలహాలు, సూచనలు తదుపరి గౌరవనీయులు శ్రీ కామార్తి హనుమంతప్ప గారు, రిటైర్డ్ హెడ్ మాస్టరు, సంతోష్ నగర్ ఏరియా. దయచేసి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా. ఈరోజు కుర్ని కులస్తులు, కర్నూలు నగరంలో ఉన్నటువంటి అందరి కుర్ని కులస్తులందరూ కూడా ఒక చోట చేర్చి వారికి ప్రత్యేకంగా వన మహోత్సవం, కార్తీక వన మహోత్సవాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మన జోహరాపురం దైవాచార కమిటీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకటి చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటిది అన్ని కులస్తుల లోపల కూడా ఈరోజు జరుగుతూ ఉంది. సో నా పేరు కామార్తి హనుమంతప్ప కురిని. కామార్తి హనుమంతప్ప కురిని అని ఎందుకంటున్నానంటే, ఈ మధ్య ప్రతి ఒక్క కులస్తులు కూడా వాళ్ళ యొక్క పేరు చివరగా నాయుడు అను, రావు అను, రెడ్డి, గౌడు అను చేర్చుకుంటున్నారు. మరి మనం ఎందుకు కామార్తి హనుమంతప్ప కురుని అని ఎందుకు చేర్చుకోకూడదు? ఆ ఉద్దేశంతోనే నేను ఆ విధంగా నా పేరు కామార్తి హనుమంతప్ప కురుని, రిటైర్డ్ టీచర్ అని చెప్పుకుంటున్నా. అది గర్వంగా చెప్పుకుంటా. నేను కురుని, నేషోని, మగ్గం నేషో అని అనిపించి. సో ఈ విధంగా మనకు గుర్తింపు అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే మన పేరులో లాస్ట్ కురిని అనేటువంటిది చేర్చబడుతుందో, మనం చేర్చుకుంటామో, ఎక్కడ ఉన్న మన రాష్ట్రం లోపల ఎవరున్నా కూడా ఎక్కడున్నా కూడా కురిని అంటే సో వీళ్ళు నేషోళ్ళు, మగ నేషోళ్ళు, వీళ్ళకు ఒక కులం అనేటువంటిది ఉంది, వీళ్ళు చాలా వెనకబడిపోయినారు, ఈ మధ్యనే వీళ్ళు మనకి ముందుకు వస్తున్నారు అనేటువంటి ఒక గుర్తింపు మన లోపల రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆలోచన చేయవలసిందిగా నేను ఒక పెద్దలకు ఒకసారి నేను విన్నవించుకుంటున్నాను. సో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా కుర్ని సంక్షేమ సంఘము గౌరవ అధ్యక్షులు మరియు రిటైర్డ్ తహసీల్దారు అజయ్ కుమార్ సార్ గారు, అదేవిధంగా జిల్లా కుర్ని సంక్షేమ సంఘము అధ్యక్షులు వాసుదేవయ్య సార్ గారు, వారు విద్యా వ్యాపకంగా చాలా అభివృద్ధి లోపల ఈరోజు ఉన్నారు. మనకు ఎంతో మేలు ఈరోజు విద్యాపరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మన కుర్ని కులస్తులకు. అదేవిధంగా ఓంకారయ్య సార్ గారు, వారు కూడా ఎన్నో సంవత్సరాల తరబడిగా మన కుర్నిని కుర్లస్తులను అభివృద్ధి దశలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. వారు మరి జగదీష్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలకు అందరికీ కూడా
ఇక్కడ వచ్చేటువంటి కుర్ని బాంధవులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మాత్రమే మేము ముందుకు వస్తాను. ఎందుకంటే చాలా సమయం తక్కువ ఇచ్చినారు కాబట్టి. యాక్చువల్గా నిజంగా సమయము ఎక్కువ ఇవ్వాలి. ఈ సంవత్సరానికి ఒక రోజు మాత్రమే మనం కలుస్తున్నాం. మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. 5 నిమిషాలు ఇస్తే 12 మంది మాట్లాడు, 12 5 60 ఒక గంట లోపల 12 మంది కూడా మాట్లాడాలంటే మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడతారు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా మాట్లాడితే మనం ఇక్కడ ఎందుకు వస్తున్నాం, మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని వస్తున్నాం. కాబట్టి కొద్దిగా కొంతమందికి వక్తలకు 10 నిమిషాలు కేటాయిస్తూ మిగతా వాళ్ళకి తక్కువ సమయం కేటాయించాలని వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే, సో ఇక్కడ మన రకరకాలుగా అంటే వన మహోత్సవం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లా మనకి ఆల్రెడీ పెద్దలు చెప్పినారు, నేను దాన్ని పూర్తి డిస్కషన్ పోము. నిజంగా వాళ్ళు ఏర్పాటు చేయాలనుకుంటే ఓసారి ఓ సంవత్సరం నగర కమిటీ వాళ్ళు, ఒక సంవత్సరం జోహరాపురం వాళ్ళు, ఓ సంవత్సరం లేకపోతే మన ముజఫర్ నగర్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఓ సంవత్సరం వాళ్ళు, ఓ సంవత్సరం వాళ్ళు, వీళ్ళు ఓ సంవత్సరం వాళ్ళు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు కదా, అందరూ ఐక్యంగా ఉంటారు. సో కాబట్టి ఒకసారి దాని గురించి ఆలోచన చేయమని పెద్దల ముందుకు ఉంచుతున్నాను. దాని గురించి దీపోపోను. ఇకపోతే మన కులస్తులు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చాలా అత్యంత వెనకబడి ఉన్నారు. అవును, నిజంగా చాలా బడవరు కూడా. ఎందుకందరే నేను సన్న విషయంకి వెళ్తున్నాను. 1930 లోపల అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఏం చేశాడంటే ఎస్సీలని మాత్రమే ప్రధానంగా తీసుకున్నాడు. అంటే ఎస్సీలో దేశవ్యాప్తంగా 1200 కులాలు ఉన్నాయి. ఈ 1200 కులాలను కూడా ఒకటే దానికి తీసుకొచ్చి రాజకీయంగా రిజర్వేషన్ కల్పించినారు. సో ఉద్యోగపరంగా రిజర్వేషన్ కల్పించినారు, విద్యాపరంగా రిజర్వేషన్ కల్పించినారు. కాబట్టి వాళ్ళు బాగా అనుభవిస్తున్నారు కూడా అందరు కలిసి. కానీ బీసీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రం ఏం చేసినారు, సెంట్రల్లో ఓబీసీ అని దొబ్బేసినారు, రాష్ట్రంలో బీసీ అని దొబ్బేసినారు. సో ఇక్కడ బీసీ లోపల మళ్ళీ ఏబీసీలుగా పెంచినారు, ఓబీసీలో మాత్రం అక్కడ లేవు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య ఎస్సీ ఏబీసీలో వర్గీకరణ చేయాలని ఒక ఉద్యమం నడిచింది. సుప్రీంకోర్టులో తీర్మానం ఇచ్చింది. నేను దానికంత డీప్గా పోను. కాకపోతే మన లోపల ఏమైందంటే 2011 లోపల జనాభా గణన లోపల 52% బీసీలు ఉన్నారు అని ఆ గణనాంకాలు తెలిసాయి. ఇంకా జనాభా గణన జరగలేదు కాబట్టి మన రిజల్ట్ రాలేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇదే బీసీ లోపల అత్యంత వెనకబడినటువంటి బీసీలు 30% ఉన్నారు. 30% అత్యంత వెనకబడినటువంటి బీసీలు. అత్యంత వెనకబడిన కులాల లోపల మన కులం కూడా ఉంది. చూడండి, అంటే మనము ఎదుగుతలేము, విద్యాపరంగా ఎదుగుతలేము, సో ఈ విధంగా రాజకీయ పరంగా ఎదుగుతలేము. సో మనకొచ్చే ఏవైతే బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వస్తున్నాయో ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నాయో ఈ 52% బీసీలు అన్నారు కదా, మన 30 ఆ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకొని పోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు, కానీ మనకు మాత్రం అటువంటిది రావడము లేదు. అందుకే ఏపీ లోపల ఒక ఉద్యమం జరిగింది, మీకు గుర్తుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్ లోపల ఎంబీసీ ఉద్యమం అని జరుగుతుంది. అది ఇప్పుడు చప్పబడిపోయింది. భారీ ఎత్తున చేశారు ఎంబీసీ ఉద్యమం అని. దాని ఉద్దేశం కూడా ఇదే. ఎవరైతే పూర్తి స్థాయి లోపల వెనకబడిపోయిన కులాలు ఉన్నాయో, మన లాంటి కొన్ని కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనల్లా కూడా ముందుకు తీసుకొని రావాలా, అటువంటి కులాలన్నీ కూడా ముందుకు తీసుకొని రావాలా. వాళ్ళు కూడా విద్యాపరంగా తర్వాత రాజకీయ పరంగా ఎదగాలనేటువంటిది అది ఒక ఉద్యమం ఉంది. అది కాకపోతే దానికి అంత ప్రాధాన్యత లేదు. సో మనం ఆ 2 చోట్ల కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవి హైయెస్ట్ పోస్టులు, అంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి గజెటెడ్ పోస్టులు. సార్ తక్కువ టైం అన్నారు కాబట్టి సార్ నేను ఎందుకంటే కొన్ని విషయాలు ఈ విషయాలు చాలామందికి తెలియవు. మనం ఎంత దెబ్బతిన్నామో మనకు తెలుసు. అది అందుకే నేను ఫస్ట్ చెప్పేటప్పుడు అన్నా కొన్ని విషయాల లోపల కొందరికి కొద్దిగా టైం పెంచండి అని. సరే నేను తొందరలో ముగించేస్తాను, మీకు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టాను. ఇక్కడ ఏమైందంటే నేను ఆ రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేశాను. గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీ అండ్ తెలంగాణ చూస్తే ఏమవుతుందంటే పోస్టు తక్కువ. మన వాళ్ళు బీసీ బిలో ఉంటారు, కొన్ని 16వ నంబర్ అని తెలుసు మనకి. బీసీ బిలో 16వ నంబర్ కాకుండా మిగతా నంబర్లో ఉంటుంది. మనకు వచ్చే రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ కాంపిటీషన్ రాసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. దాని లోపల చాలామందికి అక్కడ పోస్టులు ఏమో 100లో ఉంటాయి,
బీసీ బీకి వస్తాలకల్లా 3, 2, 4 ఉంటాయి. 2, 3, 4 ఉద్యోగాల లోపల మన వాళ్ళు ఎవరు రావడం లేదు. చూశాను నేను దాన్ని, ఆ రిజల్ట్స్ చెక్ చేసి చూశాను ఒకసారి. ఎవరు లేరు మన వాళ్ళు. ఎవరున్నారు మన లోపలనే, మన బీసీ కమ్యూనిటీ కులాల లోపలనే ఎవరైతే విద్యావంతులు అంటే పుట్టుకతో మొదలు నుంచి విద్యావంతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుభవిస్తున్నారు. చూడండి ఏమైంది మనం మరి ఎక్కడ సంతోషపడుతున్నామంటే టీచర్ ఉద్యోగం వచ్చింది మా వానికి. ఎవరికి కావాలా మాకు టీచర్ ఉద్యోగం? పొద్దుమ్మకు టీచర్ రిటైర్ అవుతారు. మనకు అవసరం లేదు, మనకి గల్చెడు పోస్టులే కావాలా. ఎందుకు రాకూడదు? ఆ విధంగా కష్టపడి చదవాలి, పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాలి. అప్పుడైతేనే మనం ఎదగగలుగుతాము విద్యాపరంగా. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, రాజకీయంగా కూడా బీసీలకు రిజర్వేషన్ అని చెప్పు ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే రాజకీయంగా కూడా ముందుకు పోతున్నారు, వాళ్ళకే ఇస్తున్నారు. చూడండి ఒకసారి లిస్టు చూడండి, దాని లోపల మీరు ఒకసారి తీసి చూడండి, వాళ్ళకి ఇచ్చి చూడండి. కానీ దాంట్లో ఎవరు కూడా 30% అత్యంత వెనకబడినటువంటి బీసీలు లేరు. ఇది కూడా మనం గమనించాలి. అందుకని మనము ఉన్నాం చాలా కలుతుకుంబోదు అయితే చాలా ఎందుకు ಬಿದ್ದಿದ್ದೀವಿ ನಾವು ಇವಾಕ್ಕೆ చాలా ಮುಂದಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ನಾನೊಂದು ಟೀಚರ್ ಆದಾಗ ನಿಮಗೆ ಕೇಳ್ತಿದ್ದೀನಿ, ಕಷ್ಟ ಬಿಲ್ಲರಿ ಪಿಲ್ಲೆಲ್ಲ ಮಾತ್ರ ಹೆಂಗೆ ತಯಾರು ಮಾಡಬೇಕಂದರೆ ಅವ್ರ ಕಾಂಪಿಟೇಷನ್ ತಟ್ಕೊಳೋ ಶಕ್ತಿ ನಮ್ಮ ಪಿಲ್ಲೆಗಳು ಕೂಡ ಬೇಕು. ಯಾಕೆ ನಮ್ಮ ಪಿಲ್ಲೆಗಳು ಓದ್ಕೊಂಬರೋದು ಕಡಿಮೆ ಇದ್ದಾರೆ, ಆಗಲಿ ಅವ್ರು ಸరైనటువంటి ಶಿಕ್ಷಣ ಟ್ರೈನಿಂಗ್ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಸరైన ಟ್ರೈನಿಂಗ್ ಬೇಕಂದರೆ ಪೇರೆಂಟ್ಸ್ ಮೊದಲು ಟ್ರೈನ್ಡ್ ಆಗಿರಬೇಕು. ಟ್ರೈನ್ ಅಂದರೆ ಎಲ್ಲೋ ಶಿಕ್ಷಣ ತಗೊಳ್ಳೋದು ಅವಸರ ಇಲ್ಲ. ಅವ್ರು ಟ್ರೈನ್ಡ್ ಆಗಿರಬೇಕು, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿರಬೇಕು. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೋದ್ರೆ ಗೊತ್ತಿದ್ದವ್ರ ತಲೆಗೆ ಅವ್ರನ್ನ ಕಲಿಸ್ಬೇಕು. ನಮ್ಮದ್ರದ್ದೇ ಕೂಡ ಭಾಳ ಮಂದಿ ಇದ್ದಾರೆ ವಿದ್ಯಾವಂತರು ಚದುಕೊಂಡು ರಿಟೈರ್ ಆದವರು. ಅವ್ರು ಸಜೆಷನ್ ತಗೊಂಡು ಮುಂದಕ್ಕೆ ಹೋಗರಿ. ನಮ್ಮೋನು ಹಿಂಗೆ ಬರ್ತಿದ್ದಾನೆ, ಸೊ ಹಿಂಗೆ ಮಾಡಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು, ಅವ್ರು ಸಜೆಷನ್ ತಗೊಂಡು ಭಾಳ ಮಂದಿ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಮಧ್ಯೆ ಕೂಡ. ಹಂಗೆ ತಗೊಂಡು ನಾವು ಫ್ಯೂಚರಿಗೆ ಮುಂದಕ್ಕೆ ಹೋದರೆ కానీ ನಮ್ಮ ಕಮ್ಯುನಿಟಿ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತದೆ. కానీ ಅಷ್ಟು ಸನವು ನಮ್ಮ ಕಮ್ಯುನಿಟಿ ಹಿಂಗೇ ಇರ್ತದೆ. ನಾವು ಯಾವಾಗ ಕೂಡ ಹಿಂದಕ್ಕೆ ಬಿದ್ದೇ ಇರ್ತೀವಿ, ಮುಂದಕ್ಕೆ ಹೋಗಲಾರಿಕೆಲ್ವಿ. ಸೊ ಅటువంటి ಸರಿ ಚಾನ ವಿಚಾರ ಕೇಳಬೇಕಂದರೆ ಅವ್ರು ನಮ್ಮ ನೋಡ್ತಿದ್ದಾರೆ, ಏನಪ್ಪ ಇವರೇನು ಹೆಚ್ಚು ಟೈಮ್ ತಗೊಂಬಂಗವನ ಸಮಯ ದೊರಕಿದವ್ರು ನಾನು ಎಲ್ಲ ಕೇಳ್ತೀನಿ. ಯಾಕಂದರೆ ಎಲ್ಲ ವಿಷಯ ನಾನು ಮೆದುಳಿದೆ ಕೇಳಬೇಕಂತದ್ದು. ನನಗೆ ಟೈಮ್ ಚೆನ್ನಾಗಿ ಕಡಿಮೆ ಇದ್ದದಕ್ಕೆ ಕಟ್ ಮಾಡ್ಕೊತ ನಾನು ಕೇಳ್ಕೊತ ಬಂದಿದ್ದೀನಿ. ಸೊ ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟటువంటి ಈ ಜೋಹರಾಪುರ ఎవరు దేవస్థాన కమిటీ ఇదారో ಅವ್ರಿಗೆ ಮತ್ತೊಂದು ಬಾರಿ ಪ್ರತ್ಯೇಕమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తా, ఈ యొక్క ನನ್ನ స్పీచ్ని ముగిస్తుంది. జై నీలకంఠ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ భవిష్యత్ ప్రణాళిక అంటే ఎట్లా చదవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఆయన మంచి సలహాలు ఇచ్చారు. గౌరవనీయులు శ్రీమతి మాదుగుండు కృష్ణవేణమ్మ గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ గారు వేదికను అలంకరిస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. మేడం దయచేసి ప్లీజ్ కమ్ టు ద. నమస్కారాలండి. ఇక్కడున్న అమ్మ, అక్కలు, చెల్లెండ్లు అందరికీ నా నమస్కారాలు, చిన్నపిల్లలకి నా దీవెన్లు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, జోలాపురము పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ జోలాపురంలో మీటింగ్ అంటే ఈరోజు నేను హ్యాపీగా ఏదో పూజ చేసి హ్యాపీగా ఇక్కడ చేసిన వంటలు తిని బాగా డ్యాన్సులు అవి చూసి అందరితో సంతోషంగా ఉండి వెళ్ళొచ్చు అనుకున్నా. కానీ ఇక్కడ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉన్నాయండి. అందరూ పెద్దలంతా ఒకరొకరు ఒకటోటి చెప్తున్నారు. ఎవరి సమస్యలు వాళ్ళు వివరించి వాళ్ళ ఉద్దేశపరంగా ఇక్కడ తెలియజేసుకున్నారు. ఒకరొకరికి ఒక్కొక్క సమస్య ఉంది, ఒకరొకరికి ఒక ఆలోచన ఉంది. ఒక్కొక్క పెద్దవాళ్ళు ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒకటోటి చెప్తున్నారు. ఇక్కడ అందరూ ఒకటే చేయాలని, ఒకరు మన ముజఫర్ నగర్కి వాళ్ళు, జోలాపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు అందరు కలిసి ఇంతకుముందు ఒకటే చేసేవాళ్ళు. అది ఎందుకు విడిపోయిందో మరి విడిపోయింది. ఇప్పుడు అది ఎక్కడ పోయిందో అది అందరికీ తెలుసు. అన్నీ తెలిసి అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు
మరి ఎందువల్ల పోయింది అనేది కూడా ఇక్కడ మాట్లాడిన వాళ్ళకు కూడా తెలుసు. అయినా మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకు చర్చించుకుంటున్నారో ఇప్పుడు అది ఎందుకు అని అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. అది పోయిన సంవత్సరం నుంచే ఇక్కడ చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం దీని గురించి ఎందుకు ఇక్కడ చర్చించుకోవాల్సి వచ్చింది? పోయిన సంవత్సరమే దీన్ని జరుపుకునే ముందు అందరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఇట్లా చేసేది తప్పు, చేయకూడదు, అందరు కలిసి ఒకే చోట చేయాలని. దసరా అయిన వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మొత్తం మన కులము అంటున్నారు కదా, మరి కులాలు వాళ్ళంతా కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరు ఎక్కడ చేసుకోవాలి, అందరు కలిసి చేద్దామా, ఎవరంతా వాళ్ళు చేద్దామా అని మాట్లాడుకోవాలి. 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 2nd ఇయర్ ఇది. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఏదో వాళ్ళు ఊరికి వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను మీరు ఎందుకో పెట్టుకున్నారు, ఎవరి బాధ వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చెప్పుకుంటున్నారు. అదేం పెద్ద తప్పు కాదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఒక కమిటీ మాదిరిగా ఏర్పాటు చేసుకొని అందరూ కొన్ని పెద్దలంతా జిల్లా కార్యదర్శులు అందరు కలిసి ఒక 1 మంత్ ముందే దీన్ని కూర్చొని అందరూ మాట్లాడుకొని పెద్దలు ఎవరు ఎక్కడ చేస్తే బాగుంటుందని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇలా వేదిక మీద వచ్చి బాధపడితే ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇక్కడ జరగవలసిందంతా ఇప్పుడు హ్యాపీగా పూజ చేసుకోవడము, ఇంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ సంతోషాన్ని ఇవ్వడము, వాళ్ళకు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మీరు చెప్పింది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇందాక మీరు అందరూ చెప్పారు, ఒకరొకరు ఒక అభిప్రాయము. వాళ్ళు కూడా ఆలోచించి నెక్స్ట్ ఇయర్ అందరు కూర్చొని ఒక కమిటీ మొత్తం పెద్దలంతా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని అందరూ చర్చించుకొని ఎక్కడ చేయాలి, అందరు కలిసి ఎవరికి వాళ్ళు పెద్ద అనుకోకుండా ఒక్కరోజు, సంవత్సరానికి 1 రోజు కాబట్టి అందరు పెద్దలే అనుకొని ఒక చోట ఏర్పాటు చేసుకొని అందరూ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలా ఎవరికి వాళ్ళు అసంతృప్తితో చేసుకోకండి. ఇటు డబ్బు వృధా, మీరు చేసిన శ్రమ వృధా అవుతుంది. మీరు ఎంత కృషితోనే ఇక్కడికి సంతోషంగా వచ్చి ఒకరొకరికి ఒక్కొక్క ఆలోచనలు పడుతున్నాయి. మేము చేసింది రైటా తప్ప అనేది వద్దు. నెక్స్ట్ ఇయర్ అందరు కూర్చొని ఒక కమిటీ ద్వారా వెళ్తే బాగుంటుంది. అందరూ ఇక్కడ వచ్చిన ప్రజలు అందరికీ, ఆడవాళ్లకు, చిన్నపిల్లలకి అవన్నీ ఏం తెలియవు. మీరంతా పెద్దలు, కార్యకర్తలు, ఈ జిల్లా పెద్దలంతా మీరు ఏదంటే అది వాళ్ళు, మీరు ఎలా వెళ్తే వాళ్ళ మీ వెంబడే ఉంటారు. నేను అది అలా చేస్తే బాగుంటుంది. షేర్కి ఇంకా బాగా రావచ్చు. కాకపోతే వీళ్ళంతా పెద్దలు అనుకున్నట్లు మీరు కూడా పెద్దలకు చెప్పి అందరూ ఒకే చోట చేసుకుందాము అని మీరు కూడా ఎవరెవరి ఇళ్ళల్లో వాళ్ళు ఆలోచించి పెద్దలకు చెప్పి ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి. సెలవు. దయచేసి చప్పట్లు. మేడం కృష్ణయ్యమ్మ గారు చాలా చక్కగా వివరించి చెప్పినారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాల అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలుగా ఉన్నాయి. వాటిని ఏకాభిప్రాయంగా మార్చడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ఆమె ఆధ్వర్యంలోనే ఒకటి, నేను ఇప్పటికిప్పుడే అనుకున్నది ఏమంటే, ఆమె ఆధ్వర్యంలోనే ఒకటి జాయింట్ యాక్షన్ కమిటీ అని పెడదామని ఆలోచిస్తున్నా. చూస్తాం, ఒకసారి ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడి. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే దానికి సంపూర్ణ సార్వభౌమాధికారాలు ఉంటాయి. కాబట్టి ఒక జేఏసీ అంటారు, జాయింట్ యాక్షన్ కమిటీ పెడతాం మేడం. తదుపరి తన ఆలోచనలు కూడా తీసుకున్నాము. నెక్స్ట్ గౌరవనీయులు శ్రీ మాదిగుండు దశరథ్ గారు ఆత్మకూరు, అమర్చింద ఆత్మకూరు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. అమర్చింద ఆత్మకూరు ఎంతో ఆప్యాయతతో, అభిమానంతో ఆత్మకూరు నుంచి అమర్చింద కార్తీక మాసం లోపలే మన ఈ ప్రకృతి అంటే మనకు దైవ స్వరూపం. ఈ దేవతలు
ఈ కార్తీక మాసంలో ఈ వనం లోపల తిరుగుతుంటారని, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు మన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోపిలతో కూడా వన భోజనాలు చేసింది. ఒక ఈ కార్తీక మాసము ఇదైతే అంటే ఇప్పుడు మనకి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్తీక మాసానికి వచ్చిన కుటుంబ బాంధవులందరికీ నా నమస్కారం. గౌరవనీయులు నేస కులస్తుల కార్తీక వనభోజనం ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన జోహరాపురం దైవాచార సంఘం టీంకి మొదటిగా అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, దైవాచార కమిటీ వాళ్ళు, మరి కుర్ని కుల సంఘ పెద్దలకి అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దవాళ్ళు, మహిళలు, పిల్లలు అందరికండి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం, లేదంటే ఏదో ఆఫీస్ పని మీద మన రెగ్యులర్ పనుల మీద వెళ్తుంటాము. కాకుంటే ఇవాళ ఇలాంటి చల్లని ప్రదేశంలో ఒక వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేసి కుర్ని కులస్తులు, కర్నూలులో ఉన్న కుర్ని కులస్తులందరినీ ఒక చోట ఏర్పాటు చేసి, ఇది మన కుర్ని దైవాచార సంఘం ఏర్పాటు ఒక సంఘము, ఒక మంచి కార్యక్రమం, ఒక వేదిక ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. అందులో ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరం చాలా గ్రాండ్గా ఎంతో చక్కగా చేశారండి. మరి దాన్ని కొనసాగింపుగా ఇక్కడ ఇవాళ ఏర్పాటు చేశారండి. అలాగే మన గౌరవనీయులు పెద్దలు చాలా మంచి విషయాలు, చక్కని విషయాలు చెప్పారండి. మరి ఇక్కడ విచ్చేసిన వారందరూ ఒకసారి వాళ్ళు అందించిన సూచనలు, సలహాల గురించి మీరు ఇంట్లో ఒకసారి చర్చించుకోండి. మన పిల్లల్ని ఏ రకంగా పెంచాలా, మన కులం గురించి మన పిల్లలకి ఏ రకంగా చెప్పాలా, మనం ఎలా జీవించాలి, పెద్దగయ్యాక మన ఆచారాలు, కులాలు మనం ఆచరిస్తే ఎట్లా ఉంటుందనేది ఒకసారి ఇంట్లో పిల్లలకి చెప్పండి. చెప్తే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఓ మనం కుర్ని కులస్థలం, మనం ఇలా ఉంటే బాగుంటుంది, సమాజంలో కూడా మంచికి మనకు పేరు ఉంటుంది అనేది వాళ్ళకు కూడా మైండ్లో అనేది వస్తుంది. దాని గురించి పిల్లలకు దీపానికి ప్రతిరూపం కార్తీక మాసం. సో ఇక్కడికి వచ్చిన కుర్నికుల బంధువులందరికీ నా నమస్సుమంజలు. అలానే ఈరోజు ఈ స్థల ప్రాంగణము మా జయనాన్న గారు, సర్ల పెద్ద ఉషనప్ప గారు, సో అతన్ని అందరం స్మరించుకుందాం. అతని దీవెనతోనే ఈ ప్రోగ్రాం ఇలా సక్సెస్ అవుతుంది. సో దయచేసి అతనికి మనందరం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. సో అలానే మనందరం చేనేతలము. సో దారపు పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కుల వృత్తి కేవలం చేనేత వృత్తి. అలాంటి గొప్ప కులంలో మనం పుట్టినందుకు మనందరం ధన్యులము. సో భగవంతుడికి మనందరం దీనికి కృతజ్ఞతలుగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అలానే కార్తీక మాసంలో మనందరం సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి అందరం పాటించాలా. అలానే మనందరం ఐకమత్యంగా ఉండాలా, ఎందుకంటే ఐకమత్యమే మహాబలం. సో మనందరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధిస్తాము. సో తదుపరి నేను నా జన్మనామము సర్ల లోకేష్, మా ఇంటి పేరు సర్లోలము, తర్వాత మా గోత్రం వచ్చి సూర్య గోత్రము. సో ఎందుకు చెప్తున్నా అంటే మనందరికీ ఈ ఇంటి పేరు, ఈ